మార్చబోతున్నాను. హల్లెలూయా. సంతోషంగా మారబోతుందని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి. కాబట్టి ఈ రోజు నువ్వు ప్రలాపిస్తున్నావు, ఏడుస్తున్నావు, కన్నీరు విడుస్తున్నావా? అయితే దేవుడు నీ దుఃఖముకు ప్రతిగా సంతోషాన్నిగా మార్చబోతున్నాడండి. కాబట్టి ఈరోజు నీళ్ళున్న ప్రతి బాధ శాశ్వతం కాదండి. ఇక మీరు అనుకుంటున్న నా బాధ ఇక శాశ్వతంగా నాతోనే ఉంటట్టుంది, నా కన్నీరు నాతోనే ఉంటట్టుంది, నా దుఃఖం నాతోనే శాశ్వతంగా ఉండేటట్టుంది అని మీరు అనుకుంటున్నారా? లేదండి. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, శాశ్వతంగా అసలు మీకు ఉండదంట. ఇది ఆశీర్వాదానికి ఒక చక్కనైన మార్గం దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా కదండి. ఈ బాధ నుంచి శాశ్వతంగా మిమ్మల్ని విడిపించి ఒక చక్కనైన ఆశీర్వాదము, ఒక మంచి మార్గాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కన్నీళ్ళు వెనుక ఉన్న కారణాన్ని దేవుడు తెలుసుకొని సంతోషంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ దుఃఖానికి, నీ కన్నీటికి ఏదైతే బాధ ఉందో, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావో, ఈరోజు ఎందుకు వేదన చెందుతున్నావో, నువ్వు ప్రార్థించినప్పుడు నీ దుఃఖాన్ని, నీ బాధని దేవుడు చూసి ఏం చేస్తాడంట అండి, నీకు విజయము ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు నమ్మితే తిరిగి నీ జీవితాన్ని ఏం చేయబోతున్నా అండి, దేవుడు మంచిగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. సంతోషంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా ఏమి ఇవ్వబోతున్నట్ట అండి, సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానం వింటున్నారో, దేవుడు ఖచ్చితంగా నీ దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నావా? అయితే నిశ్చయంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడండి, నీ పట్ల నేను నెరవేర్చబోతా ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటున్న సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు దుఃఖానికి బదులు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో దుఃఖాన్ని బదులు సంతోషంగా మార్చబోతున్నాడు. కాబట్టి దిగులు చెందకండి, భయపడకండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి కామెంట్ సెక్షన్లో, దేవా ఈరోజు నా దుఃఖానికి బదులు సంతోషం ఇవ్వబోతున్నాము అని చెప్పి ఆమెన్ పెట్టండి. ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఇంకా వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరు వాగ్దానంలో కామెంట్ సెక్షన్లో కూడా మీరు రిక్వెస్ట్ తెలియపరిచి మీ కొరకు ప్రార్థించిపోతున్నా.